హలో గైస్, డిటెక్టివ్ డ్రామా సిరీస్ అనగానే చాలామందికి షెర్లాక్ హోమ్స్ గుర్తొస్తుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని హిందీలో రూపొందించిన వెబ్ సిరీసే శేఖర్ హోమ్. కేకే మీనన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్కి రోషన్ సిప్పి, శ్రీజత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 6 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ ఈ నెల 14వ తేదీ నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ డ్రామా జోనర్లో నడిచే ఈ సిరీస్ ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ సినిమా యొక్క కథ 1990లో పశ్చిమ బెంగాల్లోని లోన్వూర్ నేపథ్యంలో మొదలవుతుంది. డిటెక్టివ్ శేఖర్, అతనేనండి కేకే మీనన్ గారు, ఒక ఇంట్లో అద్దెకు ఉంటారు. చాలా సాధారణమైన వ్యక్తులు కనిపిస్తూ క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. శేఖర్ను వెతుక్కుంటూ వచ్చిన జయవ్రత్ అతనితో కలిసి పనిచేయడం మొదలు పెడతాడు. నేరస్తులను పసిగట్టే విషయంలో, కేసులను పరిష్కరించే విషయంలో శేఖర్ స్పీడ్ను జయవ్రత్ అందుకోలేకపోతాడు. స్థానికంగా జరుగుతున్న వరుస హత్యల గురించి పరిశోధించిన శేఖర్ అంతకులను చట్టానికి అప్పగిస్తాడు. ఆ తర్వాత అతను జయవ్రత్తో కలిసి బీహార్కి వెళ్తాడు. అక్కడ అధికారంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల రహస్యాలను వీడియో రూపంలో ఒక అజ్ఞాతవాసి దగ్గర ఉంటాయి. తను కోరినంత డబ్బు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి వాళ్ళకి హెచ్చరికలు పంపిస్తూ ఉంటాడు. ఆ గండం నుంచి గట్టెక్కించమని వారు కోరడంతో శేఖర్ రంగంలో దిగుతాడు. ఇక ఈ సమయంలోనే శేఖర్కి ఈరాబతితో పరిచయమవుతుంది. ఆమె అతన్ని వెంట పెట్టుకుని ఒక గ్రామానికి తీసుకువెళ్తుంది. అది ఒక జమీందారు కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు కొందరు హత్యకు గురవుతుంటారు. ఇదంతా దెయ్యం పనే అని అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఆ కుటుంబానికి చెందిన మిగతా వారితో శేఖర్ మాట్లాడతాడు. ఆ ఇంట్లో వారిని మాత్రమే కాకుండా ఆ గ్రామస్తులు సైతం భయపెడుతున్న ఆ అదృశ్యశక్తి ఎవరైనా తెలుసుకోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడు అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ సందర్భంలో అతను ఎలా స్పందించారు, ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు, శేఖర్ చివరి కేసు ఏంటి, అది అతన్ని ఎలాంటి సవాలు విసిరింది, ఆయన వాటిని ఎలా ఛేదిస్తాడు అనేవి ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. డిటెక్టివ్గా శేఖర్ ముందు ఒక్కొక్క కేసు రావడం, తనదైన స్టైల్లో ఆయన వాటిని పరిష్కరించుకు వెళ్ళిపోవడమే ఈ కథలో కనిపిస్తాయి. ప్రధానమైన పాత్రలు మినహా ప్రతి కేసుకు సంబంధించి ఇతర ఆర్టిస్టులు మారిపోతూ ఉంటారు. అందువలన ఈ సిరీస్ మొత్తంలో చాలా పాత్రలు తెరపైకి వస్తూ వెళ్తూ ఉంటాయి. ప్రధానమైన పాత్రలు మాత్రమే ఒక కేసు నుంచి మరొక కేసుకు ప్రయాణం చేస్తూ ఉంటాయి. 1990లో జరిగే కథ కావడం వలన పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలో శేఖర్ తన సమయస్ఫూర్తితో కేసును పరిష్కరించాడు అనే విషయంపైనే కథ నడుస్తుంది. కేసులు, పరిశోధన వ్యూహాలతోనే ఈ సిరీస్ నడుస్తుంది. యాక్షన్ దృశ్యాల జోలికి అస్సలు వెళ్ళలేదు. ఒక కథ తర్వాత ఒక కథగా ఈ సిరీస్ పరిగెడుతుంది. అయితే ఈ కథలన్నీ కూడా కాస్త రొటీన్గానే అనిపిస్తాయి. ఎక్కడ కూడా కొత్తగా అనిపించే అంశాలు అయితే లేవు. చివరి ఎపిసోడ్లో మాత్రం ఊహించిన ఒక ట్విస్ట్ ఉంటుంది. అయితే అది కాస్త సాగదీసినట్లు అనిపించే ఎపిసోడ్ కూడా ఇదే. 1900లో నడిచే కథ కాబట్టి అదే వాతావరణం ఉంటుంది. ఆనాటి స్క్రీన్ ప్లేతోనే నడుస్తుంది. ప్రధానమైన ఆర్టిస్టులు తమ పాత్రలకు జీవం పోశారు. అయితే హీరో పరిష్కరించే కేసులు, వాటి తాలూకు నేపథ్యాలు గతంలో మనం చూసినవే. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపించే ఉత్కంఠభరితమైన అంశాలు అయితే లేవు. నేపథ్య సంగీతం, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ కూడా 1990 కాలంకి చెందిన కథతోనే ముడిపడి ఉంటాయి. ఈ కాలంలో క్రైమ్ డ్రామాలు ఒక రకమైన అడావిడి చేస్తూ దూసుకు వెళ్తున్నాయి. కానీ చాలా సాదాసీదగా సహజాతంగా దగ్గరగా ఉండే శేఖర్ హోమ్స్ కనిపిస్తుంది. ఈ కాలం నాటి కథ అప్పటి ట్రీట్మెంట్ అనుకుని సరిపెట్టుకునే వాళ్ళకి పర్వాలేదు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.